భోజనం యొక్క పదార్థము అయిపోయింది. జనం ఎక్కువ వచ్చారు, ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చారు, అయిపోయింది. ఆ విందు ప్రధానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ యొక్క వచ్చినటువంటి స్నేహితులను, బంధువులను ఏ విధంగా మెప్పించాలి అని ఆలోచన చేస్తూ ఉంటుండగా యేసు ప్రభు యొక్క తల్లి ఆ పరిస్థితిని గమనిస్తూ ఉంటుంది. ఆ వివాహంలో ఏం జరుగుతుంది అని గమనిస్తూ ఉంటుంది. గమనించి యేసు ప్రభు దగ్గరకు వచ్చి చెప్తూ ఉంది, అయ్యా ఇక్కడ ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య నీవే తీర్చగలవు. ఈ వివాహంలో సమస్య వచ్చింది, ఆ సమస్య తీర్చడం నీ వల్లనే అవుతుంది కాబట్టి సమస్య తీర్చమన్నప్పుడు యేసు ప్రభు వారు ఆ సమస్యను తీర్చినట్టు మనం చూస్తాం. కానీ చాలా వివాహాల్లో మనం చూస్తాము, సమస్య తీర్చడానికి బదులు సమస్యలు సృష్టిస్తారు. చాలా మంది వివాహాలు మనం చూస్తాం, సమస్యను సర్దుమడగాల్సింది పోయి పెళ్లిలో సమస్యలు సృష్టిస్తారు. అప్పటిదాకా దేవాలయంలో లేకపోతే పెళ్లి మండపంలో పెళ్లి జరుగుతున్నది, అప్పటిదాకా ఎక్కడో తిరిగి వస్తారు, భోజనం పెట్టేటువంటి లాస్ట్ టైం వచ్చి అదంతా అయిపోయిందంటే మా కూర్చోక మేము వచ్చిన వాళ్ళని తర్వాత అని అంతా గొడవ స్టార్ట్ చేస్తాం. కానీ ఇక్కడ గొడవ స్టార్ట్ కాదు. మరి అమ్మ యేసు ప్రభుత్వం చెప్పింది, అయ్యా ఈ వివాహంలో సమస్య వచ్చింది, ఈ సమస్యను ఏ విధంగా మనము తీర్చాలి. మనం బంధువులముగా ఈ యొక్క వివాహానికి వచ్చాం, మనం బంధువులముగా ఈ యొక్క వివాహం పాల్గొంటున్నాం కాబట్టి ఈ వివాహంలో వచ్చినటువంటి సమస్యను మనం పరిష్కరించాలి. దేవుడు మనము జ్ఞాపకం చేసుకోవాలి. వివాహంలో పాల్గొనే మనమందరం కూడా ఆ వివాహంలో ఏ విధంగా జరుగుతుంది అని అబ్జర్వ్ చేసి అటువంటి లోటు పాటను తీర్చే